సాయంకాల వేళ సమయంలో వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మా తండ్రి మీకు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుచుకుంటున్నాం, మహింపరుచుకుంటున్నాం తండ్రి. వందనాలు మీకు చెల్లించుకుంటున్నాం. ఇదో నాన్న విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి భయంకరమైన పెను తుఫాను నానా, మరి ఎంతమంది నాయనా ఎన్ని రకాలుగా నష్టపోయారు కదా తండ్రి. అయ్యా వారిని బట్టి మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. అనేకులు ప్రార్థిస్తున్నారు, ఎవరి వంతు వారు నాయన అనేక రీతిలుగా వారికి సహాయం చేస్తూనే ఉన్నారు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇంకా అనేక మందిని కూడా మీరు ప్రేరేపింపచేయమని మా తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ సాయంకాల వేళ సమయంలో మా ప్రియులు నాయన యోహనన్న గారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి నాయన మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నాయన అన్నగారి ప్రేమతో నాయన ఇదిగో ఈ సువార్త టీం ద్వారా ప్రభా నాయన ఆ ప్రాంత ప్రజలకు నాయన ఇదిగో ఈ దుప్పట్లు అందించడానికి నాయన ఎంతో కష్టపడిన తండ్రి ప్రేమతో దుప్పట్లు తెచ్చుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వీటి కోసం సహాయం చేసిన బిడ్డలను దీవించండి. యోహన్న గారి కుటుంబాన్ని దీవించినానా మీరు ఆశీర్వదించమని దేవా ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారిని బట్టి కూడా కృతజ్ఞతలు మా తండ్రి మీకు చెల్లించుకుంటున్నాం. ఆయన విజయవాడ ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేసినట్లుగానే అక్కడ ఎవరైతే చలికి ఇబ్బంది పడుతున్నారో, ఈ దుప్పట్లు ఎవరికైతే నీడో నాయనా నీకు తెలుసు కదా ప్రభా, అలాంటి వారికే చందాలి నాయన, అలాంటి వారికే చందాలి నాయన, అలాంటి వారికే చందాలి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అట్టి వారిలో ఎవరైనా అన్ని జనులైతే ప్రభా నాయన ఈ దుప్పటి వారు తీసుకున్నప్పుడు కప్పుకున్నప్పుడు నాయన యేసుక్రీస్తు నామములో వారికి రక్షణ వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ అభిషేకాలు వీటి మీద మీరు ఉంచమని నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ఏలియా దుప్పటి వల్లే నాయన ఈ దుప్పట్లు పొందుకున్న వారందరూ రక్షణ పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప అనుగ్రహించండి. వారు ఇది క్రీస్తు యేసు ప్రేమని ప్రభా స్వచ్ఛంగా అనుభవించడానికి సహాయం వచ్చేమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి మోసాలు ఇబ్బంది జరగకూడదు నాయన, ఉన్నవారికి ఇవ్వకూడదు.